కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చొల్లంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చొల్లంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో పూజ్యశ్రీ పిల్లి అప్పారావు ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారిని ఆయన శివైక్యం పొందడంతో వారి కుటుంబ సభ్యులు చొల్లంగి శ్రీనివాసరావు, శ్రీమతి ఫణి రాజకుమారి కుటుంబ సభ్యుల సారథ్యంలో ఆలయంలో మహాశివరాత్రి స్వాగతం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున వేకువజాము నుండి స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా ఈ రోజు ఆలయంలో సుమారు 5,000 మందితో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా చొల్లంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహాశివరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆ దేవదేవుడు మా కుటుంబానికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నామని, వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి, మీనాకుమారి, బుజ్జి పాపారావు, పప్పు, అప్పలరాజు, ఎలమంచిలి భాస్కర్, పంచికట్ల కామేశ్వరరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం వెంకటరమణ నగర్ వేంచేసి ఉన్న శ్రీ 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 గౌరీ కేదారేశ్వర స్వామివారి ఆలయం ధర్మకర్త అయినటువంటి వ్యవస్థాపకులు మరియు ధర్మకర్త అయినటువంటి కీర్తిశేషులు శ్రీ పిల్లి అప్పారావు గారి దివ్య ఆశీస్సులతో శివరాత్రి మహోత్సవం చాలా వైభవపేతంగా జరిగింది. ఈ వేళ అన్నదాన ప్రసాద వితరణ చాలా భారీ ఎత్తున గొప్పగా జరిగింది. అందరూ జనం తండోపతండాలుగా విచ్చేసి ఉన్నారు. అందరూ ప్రసాదాలు సేకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. వాళ్ళ దంపతులచే 4 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా మనకు అన్నదాన కార్యక్రమం ఏంటి, కళ్యాణ వైభవాలు అన్ని బాగా జరుగుతున్నాయి. ఇక్కడ స్వామినగరం, ఇంద్రపాలెం చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క స్వామివారికి ఎంతో అంటే ఈ స్వామివారిని ఏదో ఉన్నది మహాత్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టుకుని వెళ్తే కనుక ఆగి ప్రతి ఒక్కరు వెళ్ళి దండం పెట్టుకుంటే కానీ ఇక ఏదో పని జరుగుతుందన్న ఒక నిర్వచనం ఇక్కడ ఏర్పడుతుంది గౌరీ కేదారజీ. అలాగే కీర్తిశేషులు అప్పారావు గారి తర్వాత ఆయన శ్రీనివాసరావు గారు అల్లుడు గారు ఆ కుమార్తెలు అందరూ కలిసి ఈ యొక్క ఆలయ సంప్రదాయాన్ని మొత్తం అంతా ఇచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఎంతో భారీ ఎత్తుగా మేము అనుకుంటే ఒక 5,000 వస్తారు. సుమారుగా 5,000 అటువంటి ఒక 6,000 జనాభా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చక్కగా వాతావరణంలో బాగా జరిగింది. అందరి సమక్షంలో భక్తులందరూ వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అఖండ విజయంగా జరిగి ఏటా కూడా ఇక్కడ భక్తులు అన్నదానం ఎక్కువగా పెరిగి ఈ సంవత్సరం మినిమం 5,000 మంది సుమారుగా వచ్చారు. అలాగే ఈ తీర్థప్రసాదాలు సేకరించి అందరూ కూడా చాలా ఆనందంగా వెళ్తుంటే ఇక్కడ చేసిన వాళ్ళుగా స్వామివారు అందరికీ కూడా స్వామివారి కృపలు అందరికీ ఉంటాయి. అలాగే మా గురువు గారు అయిన పిల్లప్పారావు గారు ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయి. ఈ గౌరీ కేదారేశ్వర ఆలయం అందరికీ కూడా విజయాలు చేకూర్చే ఆలయం. అందుకని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని వెళ్తారు, ఇక్కడ ఆగి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇంకా జనం పెరుగుతున్నారండి. ఇంకా మేము ఈ సంవత్సరం ఎస్టిమేషన్ నిరుడు 4,000 మంది సుమారు అయితే ఈ సంవత్సరం 5,000 మందికి వేసాం. ఎందుకైనా మంచిదండి, మేము అనుకున్నారు కూడా వచ్చారు. అలాగే ఆ స్వామివారు మా గురువు గారు దయతో అందరికీ ఉండాలని కోరి బాధ్యత ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు.